దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు అనుదిన దేవుని వాక్య లేఖనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి వారు దానియేలు ప్రార్థన చేస్తూ చెప్తున్నమాట, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన తిరుగుబాటును బట్టి మమ్మల్ని కృపా క్షేమము మా పట్ల చూపించిన దేవుడు, కృపా క్షమాపణ మా పట్ల చూపిస్తున్నాడు. అంటే దేవుడి వద్ద మనకేం దొరికింది అంటే క్షమాపణ దొరుకుతుంది. ఆయన మనల్ని క్షమించగలిగే దేవుడు. ఈరోజు మనం చేసిన తప్పును బట్టి, చేసిన పాపను బట్టి, చేసిన అతిక్రమను బట్టి దేవుని వద్దకు వచ్చి, ప్రభువా నీ యొక్క విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని దేవుని మనం అడిగినప్పుడు, ప్రాధేయపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాలు మనం పట్టుకున్నప్పుడు దేవుడు దగ్గర మనకు దొరికేది ఏంటంటే కృప క్షమాపణ దొరుకుతుంది. అంటే దేవుడు మనకి క్షమాపణ అనుగ్రహించేటువంటి దేవుడు. క్షమాపణ ఆయన మనకి ఇస్తాడు. ఈ లోకంలో ఎక్కడ దొరకంది క్షమాపణ దేవుడు మనకిచ్చాడు. అందుకే పొరపాటు చేసిన మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఎటువంటి మిస్టేక్ చేసినా, ఎలాంటి విరోధమైన దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు మన జీవితంలో ఉన్నా, వాటిని వెంటనే ఇది నా దేవునికి వ్యతిరేకమైనది అని గ్రహించి, దాన్ని తెలుసుకుని, దాన్ని ఒప్పుకొని, విడిచిపెట్టి పశ్చాత్తాపడితే నా దేవుడు అని నమ్మిన యేసయ్య మనకు ఖచ్చితంగా ఆయన క్షమాపణ మనకు దయచేసేవాడు. ఆయన దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. మనం కూడా ఎదుటి వారిని క్షమించాలి. ఎదుటి వారిని మనం క్షమిస్తే మన అపరాధములు క్షమించబడతాయని వాక్యం చెబుతుంది. కొంతమంది ఎదుటివారి మనుషులకు ఉన్నటువంటి వారి క్షమాపణ అడిగిన వారికి క్షమించరు, కానీ దేవుడు మాత్రం వీరిని క్షమించాలి. వీరు మాత్రం ఎదుటి వారిని క్షమించరు, కానీ దేవుడు వీరిని క్షమించాలనుకుంటారు. అలా జరిగేది కాదు. దేవుడే చెప్తాడు, మీరు మీ యొక్క తోటి వారి యొక్క అపరాధములు, మనుషుల అపరాధం మీరు క్షమిస్తే దేవుడు మీ అపరాధాలను క్షమిస్తాడు. మీరు కనుక మనుషుల అపరాధాలను క్షమించకపోతే దేవుడు మీ అపరాధాలను క్షమించడు అని వాక్యం. దేవుని దగ్గర మనకి కృపా క్షమాపణ దొరకాలంటే మనము కూడా ఇతరులను క్షమించే మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు కూడా మనము పశ్చాత్తపడి తప్పులు తెలుసుకున్నప్పుడు, ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఆయన కూడా మన క్షమాపణ మనకు అనుగ్రహించి మనల్ని నిత్య జీవంలోకి ఆయన నడిపిస్తాడు. అట్టి క్షమాపణ ఈరోజు ఎవరు అడగాలనుకున్నా దేవుని ఎదుట, ప్రభా నిజమే నేను పలానా తప్పు చేశాను, పలానా వ్యతిరేకంగా నీ పట్ల నేను ప్రవర్తించాను, నడిచాను, బ్రతికాను, ఆ విషయంలో క్షమించు ప్రభు, నీ తప్పు నీవు తెలిసిన మరలా అలాంటిది నీ జీవితంలో జరగకుండా దేవునికి క్షమాపణ అడిగితే నిత్యముగా దేవుడు నీకు క్షమాపణ కలుగజేసి నిన్ను నడిపిస్తాడు. అట్టి క్షమాపణ ప్రతి ఒక్కరికి కూడా దొరుకునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా నీ యొద్ద మాకు క్షమాపణ దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. నీ కృప ద్వారా క్షమాపణ మాకు కలుగుతుంది. ఆ క్షమాపణ మేము పొందుకుని నీ ఎదుట నిర్దోషులుగా, ఎటువంటి పాపము లేని వారుగా నీ ఎదుట మేము జీవించుటకు సహాయం చేసి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.